ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. గమనించండి ప్రియులారా, పౌలు గారు ఫిలిప్పీల పక్షముగా బహుభారము కలిగి, ఆయన ప్రేమ కలిగి ఆధ్యాత్మిక సత్యాల యందు ధ్యానం ఉంచుకోవాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఈనాడు అనేకులు ప్రార్థనకు వెళ్ళిన సమయంలో తప్ప ఆధ్యాత్మిక విషయాలను గురించి ఆలోచించుట చాలా తక్కువ. అయితే నీవు ఏవి సత్యమైనవో వాటి గురించి ఆలోచన కలిగి ఉండి ధ్యానించాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో ఆయన వాక్యమే సత్యమని దేవుని గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. అనగా ఆయన వాక్యము కానిది అసత్యమని స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది. కృపయు సత్యము యేసు క్రీస్తు ద్వారానే కలిగెను. ప్రభు అంటూ ఉన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని ప్రభు సెలవిచ్చాడు. కనుక ప్రియమైన వారలారా, ఆయనే అద్వితీయ సత్యదేవుడని గ్రహించి సత్యములో నీవు ముందుకు సాగుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.